వచ్చిన శ్రీని. ఈరోజు ఇంకొక ప్రాంక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి, ఇదైతే పాత ఫోను పాడైపోయింది. మా ఫ్రెండ్కి ఇస్తాను కొత్త ఫోను, నువ్వు తీసుకో అని. అయితే లాక్కుంటా ఉంటాం ఇద్దరం అటు ఇటు. అయితే అది కింద పడి పగిలిపోయింది. అయితే నేను ఫీల్ అయిపోయా. ఆమె అసలు నేను ఇంకా వాడిని కూడా వాడలేదు అని అంటాను. తన రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు వచ్చింది అనుకుంటా మా ఫ్రెండ్. ఇప్పుడు తీసుకొని వస్తాను, ఓకేనా? రోహిత, ఎప్పుడు వచ్చావు? ఏంటి మా చెల్లితో ఆడుకుంటున్నా ఏంటి? ఇదో నీకోసమే కొత్త ఫోన్. థ్యాంక్ యూ. ఆన్ చేస్తాను. ఆన్ అవ్వట్లేదు. సరే చూపిస్తా. నేను చూపిస్తా. చూసుకో. ఆన్ అవ్వట్లేదు. ఇటీమై మరి ఏందమ్మా? తీసి ఇది నా ఫోనే కదా. తీమై నువ్వే లాగింది మాత్రం నువ్వే. అండి చూడండి గాయ్స్, ఎట్లా పగిలిపోయిందో ఫోను. ఏంటి మెట్టు చేసి మా మమ్మీ చూస్తే తిట్టింది మాయ్. చూడండి ఫ్రెండ్స్, అసలుకి ముక్కలైంది. ఫ్రెండ్స్ నేనేం చేశాను ఫ్రెండ్స్? నీకెందుకు అది? ఇప్పుడు నువ్వు దీన్ని చూడకుండా అసలు ఎందుకు మెట్టు చేస్తావు? నేను వీడియో తీసుకుంటే నాకు చెప్పా కదా ముందే. ప్రాంక్ చెయ్యబాకమ్మే. ప్రతి ఊపిరి ప్రాంక్ చేయడానికే ఉండిద్ది. నాకు తెలుసు ఫ్రెండ్స్, ఈ అమ్మ ఇలాంటి ప్లాన్ చేసిద్దని ముందుగానే. నేను ఇదైతే డుక్కు ఫోన్ అన్నమాట. నాకు ముందుగానే తెలుసు ప్రాంక్ చేస్తుందని. ఇది డుక్కు ఫోను. అసలు ఇది ముక్కలైంది. చూడండి డాన్స్ మొహం అసలుకి అసలు తనకు అర్థం కాకుండా తీద్దాం అనుకున్నాను. నాకు నవ్వు వచ్చేసింది, అందుకే అట్లా అయింది. ఇంకొక ప్రాంక్తో మళ్ళీ ముందుకు వస్తాను, ఓకేనా? ఏదైనా ఇప్పుడు పగిలిపోయింది, ఇది పనికిరాదు. ఇక వీడియోలు తీద్దామంటే ఇక అంత పనికిరాదు కాబట్టి అయిపోయింది. ఓకే, డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.